సార్ ఎస్ఐ గారు, మా ఆవిడ్ని ఎవరు చంపారో తెలిసిందా? తెలిసింది. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. ఓకే సార్. సార్ అరెస్ట్ ఏంటి సార్? నేనేం తప్పు చేశాను సార్? ఏం చేసావో నీకు తెలీదా? చూడు సంజయ్, మర్యాద నిజం ఒప్పుకో. నువ్వు చేసిన విషయాలన్నీ మాకు తెలిసిపోయాయి. నేనేం చేశాను సార్? ఏం చేసావా? మాతోనే చెప్పిద్దాం అనుకుంటున్నావా? అభిరామికి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయలేదా? చెప్పు సంజయ్, మా దగ్గర నీ కొత్త నెంబర్ కాల్ డేటా ఉంది. ఆ నెంబర్ నుంచి కేవలం అభిరామ్కే కాల్స్ వెళ్ళాయి. అసలు ఏం జరిగిందో చెప్పు. మీ భార్యను చంపాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? చెప్తాను సార్, చెప్తాను. జరిగింది విన్న తర్వాత తప్పెవరిదో మీరే చెప్పండి. నేను దుబాయ్లో రాత్రి పగలు కష్టపడి ప్రతి పైసా నేను కడుపు మార్చుకుని ఇంటికి పంపించేవాడిని సార్. ఇక చాలు అని ఇండియాకు వచ్చి సెటిల్ అవుదామని సడన్గా వచ్చిన నాకు నా భార్య మొహంలో ఆనందం కంటే కంగారు భయమే కనిపించాయి సార్. నాకు తన ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు కనిపించింది. నేను రావడం నీకు ఇష్టం లేదా? అదేంటండి అలా అంటారు? సడన్గా మిమ్మల్ని చూసేసరికి ఆనందించాలో కంగారు పడాలో తెలియట్లేదు, అంతే. ఎక్కడికి బయలుదేరావు? గుడికి వెళ్తున్నానండి. నీ బ్యాంక్ పాస్బుక్స్ తీసుకురా. ఇప్పుడెందుకు? నా దగ్గర కొత్త ప్లాన్ ఉందిలే. అవన్నీ గుడి నుంచి వచ్చాక మాట్లాడుకుందామండి. ఇవాళ అసలే శుక్రవారం, గుడి రష్ అయిపోతుంది. సరే అయితే వెళ్ళరా. ఏమైంది కీర్తికి? మొహంలో నేను వచ్చిన సంతోషమే లేదు. కనీసం గుడికి రమ్మని కూడా పిలవలేదు. ఏదడిగినా సమాధానం దాటేస్తోంది. సంథింగ్ ఈజ్ రాంగ్. నీ అకౌంట్లో మొత్తం 35 లక్షల దాకా ఉండాలి కదా? అది నేనే ఖర్చు పెట్టేశానండి. 35 లక్షలు ఖర్చు పెట్టావా? శారదా నగర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మకానికి ఉందంటే అది కొనడానికని పెట్టేశానండి. పెళ్ళైన కొత్తలో 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 1000 సార్లు ఆలోచించేది. అలాంటిది ఒక్కసారిగా 35 లక్షలు ఖర్చు పెట్టిందంటే ఏదో జరుగుతోంది. కిరణ్, వాట్ ఇస్ దిస్? ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి షాక్ అయ్యావా? నిన్ను అంత ఈజీగా వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు నన్ను క్షమించినా నేను నిన్ను క్షమించను. నువ్వు సంతోషంగా ఎలా ఉంటావో చూస్తాను. కిరణ్, నువ్వు ఇంకా మారలేదన్నమాట. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. వెళ్తా, కానీ నేను రావడం వాచ్మెన్ చూశాడు. నువ్వే రమ్మన్నావు కూడా, అందుకు అతనే సాక్ష్యం. నేను బయటికి వెళ్ళి నువ్వే రమ్మన్నావని చెప్తాను. నీ భర్త కూడా నమ్ముతాడు. మీ కాపురం నాశనమైపోతుంది. కిరణ్ ప్లీజ్ అలా చేయకో. అలా జరగకూడదని నువ్వు అనుకుంటే నాతో కొంచెం సేపు బెడ్రూమ్లో గడిపితే చాలు. అంత త్వరగా ఎలా ఒప్పుకుంటావులే? టేక్ యువర్ ఓన్ టైం. నేను మళ్ళీ వస్తాను. రాస్కెల్, నిన్ను నమ్మితే ఇలాగైనా బిహేవ్ చేసేది? ఆ తర్వాత ఏమైంది? నేను అలా అప్పుడప్పుడు తన ఇంటికెళ్ళి ఇబ్బంది పెట్టేవాణ్ణి, కానీ పద్మ మాత్రం వదిలేయమని బ్రతిమాలేది. అలా ఒకసారి
కిరణ్, నన్ను వదిలే. నేను అదే అంటున్నాను. నాకు కావాల్సింది ఇచ్చేసి నన్ను వదిలేయ్. అది కుదరదు. నీ లైఫ్, నీ కాపురం బాగుండాలంటే కొన్ని రూల్స్ బ్రేక్ చేయక తప్పదు పద్మా. ప్లీజ్ కిరణ్, నా వల్ల కాదు. నా వల్ల కాదమ్మా. ఇక నేను ఆగలేను. నీకు రేపు మార్నింగ్ దాకా టైం ఇస్తున్నాను. నీకు ఓకే అంటే ఫోన్ చేయి. ఎనీ టైం నేనే వస్తాను. లేదంటే రేపొద్దున్నే వచ్చి ఇంటి ముందు గొడవ చేస్తాను. మీ ఆయన, ఈ అపార్ట్మెంట్ వాళ్ళందరూ వస్తారు. ఎలాగా వాచ్మెన్ కూడా సాక్ష్యం చెప్తాడు. కంగారేం లేదు. టేక్ యువర్ ఓన్ టైం. నేను మాత్రం పొద్దున్నే వస్తాను. బాయ్. వెధవా, ఆడపిల్లని ఇలాగైనా ఏడిపించేది? నీలాంటి ఏం చేసినా పాపం లేదు. చెప్పు, తర్వాత ఏమైంది? మొన్న వాళ్ళ పెళ్లి రోజుని తెలిసి ఫోన్ చేశాను సార్. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. వీడంటే మళ్ళీ ఫోన్ చేశాడు. హలో, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. వెరైటీగా నీ యానివర్సరీకి నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? ప్లీజ్ అలా మాట్లాడుకో. టైం తీసుకో, కానీ లేట్ చేయకు. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ నా థాట్స్ మారిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇంటికొచ్చి గొడవ చేస్తే నీకు మాత్రం సుఖంగా ఉంటుందా? ప్లీజ్ అలాంటి పని మాత్రం చేయకో. చెయ్యలే. టేక్ కేర్. ఆ తర్వాత నెక్స్ట్ డే తనే కాల్ చేసింది సార్. కాల్ చేసి ఏం మాట్లాడింది? వావ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వు నాకు ఫోన్ చేయడమా? అసలు నమ్మలేకపోతున్నాను తెలుసా. అంటే నా గిఫ్ట్కి ఓకే అన్నట్లేగా. ఓకే, నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. వద్దు, నువ్వు ఇక్కడికి రావద్దు. నేను రేపు ఊరు వెళ్తున్నాను. నువ్వు డైరెక్ట్గా బస్ స్టాండ్కి వచ్చాయి. ఇద్దరం కలిసి ఊరు వెళ్దాం. ష్యూర్. ఎస్. వెళ్ళావా? తన కోసం బస్ స్టాండ్లో చాలాసేపు వెయిట్ చేశాను, కానీ తను రాలేదు. మరి ఫోన్ చేసావా? చేశాను సార్, కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. నిజం చెప్పు. నిజం సార్, నన్ను నమ్మండి. నేను చెప్పేదంతా నిజం. కానిస్టేబుల్ సార్. ఈ కేసు విషయం తేలే వరకు ఇతన్ని మన కస్టడీలో ఉంచండి. ఓకే సార్. సెలవు వేయండి. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం పద్మ బస్ స్టాండ్కి ఆటోలో బయలుదేరింది. కిరణ్ ఏమో బస్ స్టాండ్కి రాలేదంటున్నాడు. పేరెంట్స్ ఏమో ఇంటికి రాలేదంటున్నారు. అంటే కానిస్టేబుల్ సార్, ఆటో డ్రైవర్ గురించి రాకేష్ ఇంటి దగ్గర ఉన్న ఆటో స్టాండ్లో ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. అతను అక్కడే దొరకవచ్చు. ఎస్ సార్. ఆటో నెంబరు మన దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో చెక్ చేయండి. ఓకే సార్. వెళ్ళు.